ఈ టాటా ఏసీ గోల్డ్ BS6 వెహికల్ అయితే మన వర్క్షాప్కి వచ్చింది. ఈ వెహికల్ యొక్క కంప్లైంట్ ఏంది అంటే గేర్స్ అనేటివి చాలా హార్డ్గా పడుతున్నాయని చెప్పేసి అన్నారు. అలా హార్డ్గా పడడానికి రీజన్ ఈ ప్రెషర్ ప్లేట్ పిన్స్ అయితే విరిగిపోవడమే. సో ఇది ఆ వెహికల్ యొక్క ప్రెషర్ ప్లేటే. గేర్ బాక్స్ డౌన్ చేసి క్లచ్ ప్లేట్ అండ్ ప్రెషర్ ప్లేట్ బయటికి తీసి చూస్తే ఈ రకంగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. క్లచ్ ప్లేట్ అయితే పర్లేదు, కొద్దిగా లైఫ్ ఉంది, కానీ ఏం చేస్తాం, ప్రెషర్ ప్లేట్ అయితే ఆ రకంగా చాలా దారుణంగా అయిపోయింది. ఇప్పుడు క్లచ్ ప్లేట్ సెట్టే ఈ వెహికల్కి కొత్తది ఫిట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు మళ్ళీ చూసుకోవచ్చు ఈ ప్రెషర్ ప్లేట్లో ఎన్ని పిన్స్ అయితే విరిగిపోయినాయో. గేర్స్ హార్డ్గా పడడానికి రీజన్ ఈ ప్రెషర్ ప్లేటే. సో రిలీజ్ బేరింగ్ కూడా వెహికల్కి కొత్తది ఫిట్ చేయడం అయితే జరిగింది. గేర్స్ హార్డ్గా పడే కంప్లైంట్ అయితే పోయింది ఆ వెహికల్కి. కానీ ఇంతలోపే ఒక మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ వచ్చింది, గేర్స్ హార్డ్గా పడుతున్నాయి. ఈ వెహికల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం. సో ఈ వెహికల్లో ఎందుకు అలా గేర్స్ హార్డ్గా పడ్డాయి అంటే ఇదైతే చీలం బుష్, ఇది రిలీజ్ బేరింగ్లో ఇరికిపోయింది మొత్తం. సో వెనుక ముందు 2 సైడ్స్ అయితే విరిగిపోయింది చీలం బుష్. సో ఇలా విరిగిపోవడం వల్ల ప్రెషర్ ప్లేట్ అనేది కరెక్ట్గా ప్రెస్ కాక సో గేర్స్ అనేటివి హార్డ్గా పడడం అయితే మొదలైంది. సో 2 కారణాలు ఉన్నాయి ఈ 2 వెహికల్స్కి. సో ఉంటా బాయ్, జై హింద్.